పంపించింది అధ్యక్ష. అందులో పునరావాసానికే 32,000 కోట్లు ఖర్చు అవుతాయని ప్రాథమిక అంచనా అధ్యక్ష. ఇది అనేకమైనటువంటి మలుపులు తిరిగి దాదాపు 13-14 అంచనాల ప్రకారం 1,06,006 మంది నిర్వాసిత కుటుంబాలుంటే ఇది 41.15 మీటర్ల ఎత్తులో కనుక ఈ ప్రాజెక్టును నిర్మిస్తే 20,946 మంది నిర్వాసితులతో వస్తారు అధ్యక్ష. అలాగే 45.72 మీటర్ల ఎత్తులో కనుక దీన్ని నిర్మిస్తే 85,060 మంది నిర్వాసితులతో వస్తారు అధ్యక్ష. ఇందులో చాలా విషయాలు నిర్వాసితులకు సంబంధించినటువంటి విషయాలు ఇందులో ముడిపడి ఉన్నాయి అధ్యక్ష. గడిచిన సంవత్సరం నేషనల్ ఎస్టీ కమిషన్ వాళ్ళు పోలవరం వెళ్ళి అక్కడ పూర్తిగా దాదాపు 3 రోజులు వాడు సర్వే కండక్ట్ చేశారు అధ్యక్ష. దానిలో వాడిచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీ దృష్టిలో ప్రస్తావిస్తున్నారు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఇప్పుడు నిర్వాసిత కుటుంబాల గురించి చెప్పారు. పునరావాసానికి సంబంధించి ల్యాండ్ టు ల్యాండ్ ఏమైనా ఇవ్వటం జరుగుతుందా? పునరావాసం అంటే కేవలం కుటుంబాలను అక్కడి నుంచి తరలించి వారికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం చేయటమేనా? ఇళ్లు కోల్పోయిన వాళ్ళకి ఇళ్లు కట్టించడం జరిగిందా? అక్కడ చాలా విషయాలు ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 2013-14 చట్ట ప్రకారం అయితే 373 గ్రామాలు అక్కడ తరలించడం జరుగుతుంది అధ్యక్ష. దానిలో ఇప్పటికీ కేవలం 25 గ్రామాలు మాత్రమే నిర్మాణం జరిగిందనేది నేషనల్ ఎస్టీ కమిషన్ రిపోర్ట్ అధ్యక్ష. దానిలో భాగంగా చాలా కాలం నుంచి అసంపూర్ణంగా నిర్మాణంలో చేశారనేది చాలా క్లియర్గా ఎస్టీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. కాలనీ నిర్మాణం జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ నిర్మాణం చేయాలి, చర్చెస్ నిర్మాణం చేయాలి, స్కూల్స్ చేయాలి, ప్లే గ్రౌండ్, లైబ్రరీస్, అంగన్వాడీ సెంటర్స్, కమ్యూనిటీ హాల్స్, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్. అధ్యక్ష ఇది క్వశ్చన్ అవర్ అండి అధ్యక్ష, ఇవన్నీ చేయాలి. మీరు అన్ని చెప్పడం కాదు, మీరు ప్రభుత్వం నుంచి ఏమి కావాలని కోరుకుంటున్నారో చెప్పండి. ఇవే కావాలి అధ్యక్ష, చెప్పండి. ఇదే కావాలి, చెప్పండి. వేరే ఏం చెప్పట్లేదు అధ్యక్ష నేను. అలాగే హాస్పిటల్స్, బరైల్ గ్రౌండ్స్, సీసీ రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించడం జరిగిందా లేదనేది ఆ వివరాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్గా నేను మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. 41 మీటర్ల ఎత్తుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంగీకరించింది? దానివల్ల చాలా పెద్ద స్థాయిలో వెస్ట్ గోదావరిలో 34,697 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 71,000 మంది, ఇందులో ఎస్టీ ఫ్యామిలీస్ 56,504 మంది, ఈస్ట్ గోదావరిలో 3 మండలాలు, ఏఎస్ఆర్ జిల్లాలో 5 మండలాలు, టోటల్గా అఫెక్టెడ్ ఫ్యామిలీస్ 2,77,632 మంది. ఇందులో అధ్యక్ష 59% మంది ట్రైబల్ ఫ్యామిలీస్, 41% మంది నాన్ ట్రైబల్ ఫ్యామిలీస్ అధ్యక్ష. నా ప్రశ్న ఏంటంటే, జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని కేంద్రం ప్రకటించిన తర్వాత సెప్టెంబర్ 6వ తారీఖు 2024లో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఎందుకు 41 మీటర్లకి ఆమోదం తెలిపారు? దానివల్ల లక్షలాదిగా ఇళ్లు కోల్పోయిన వాళ్ళు, భూములు కోల్పోయిన వాళ్ళు నిర్వాసితులు ఉన్నారు. వారికి రావాల్సినటువంటి సహాయంతో పాటు దాదాపు 70 టీఎంసీల నీరు మనం నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని కూడా మనం ప్రాజెక్టు కోల్పోతుంది. దీనివల్ల ప్రాజెక్టు
38 లక్షల మంది ఎకరాలకి నీరు, 32 లక్షల మందికి తాగునీటి సౌకర్యం ఉన్నటువంటి ప్రాజెక్టు ఇవాళ అంధకారంగా మిగిలిపోతుంది. 41కే ఆ రోజు కేబినెట్ లో ఉన్నటువంటి మన రాష్ట్ర మంత్రి గారు ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి క్వశ్చన్ చేయలేకపోయారు? దానివల్ల ఈ జీవోను కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది అధ్యక్ష. ప్లీజ్ దీనికి సంబంధించినటువంటి పూర్తి